మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు ఖండించారు. కారుమూరి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. పోలీసులు స్పందించి మాజీ మంత్రిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కూడా తామే అధికారంలో ఉన్నట్లు వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని తెలుగుదేశం నాయకులు మండిపడ్డారు. దొంగలందరూ ఒక చోటకు చేరారు, ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడాలి, ప్రజలకు ఏం చేయబోతున్నారో ఏం చేయాలి అని మాట్లాడాలి. ఇక్కడేమన్నా పాలన అక్రమాలు జరుగుతున్నాయా అలాంటివి చెప్పాలి. అవి లేవు. గుంటూరు అవతల గుంటూరు యువతల అంటే గుంటూరు కాడ నుంచి తడ వరకు నరికెళ్ళిపోతారంట. మళ్ళీ గుంటూరు యువతల కాడ నుంచి మళ్ళీ ఇచ్చాపురం వరకు ఇంట్లోంచి లాగి మరిగి నరికి చంపేస్తారంట. నోరు అదుపు లేకుండా ఒళ్ళుబాయి తెలియకుండా ఇంత ఇష్టం వచ్చి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఏదో జుట్టు ఇచ్చినట్టు ఉన్నాడు. ఆ జుట్టుతో పాటు మైండ్ కూడా ఇచ్చేసినట్టున్నాడు. అక్కడ వీళ్ళు ఏం చేస్తారు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఎక్కడ జగన్ అంటే దాన్ని పార్టీ రుద్దుతున్నారు. ఆ యొక్క వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దళితులనే టార్గెట్ చేసింది, ఏకంగా చంపేసి డోర్ డెలివరీ చేసింది. మళ్ళీ మేము అధికారంలో వస్తే నేను కారుమూరి నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా అనేక దిక్కుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా వాళ్ళ అధికారంలో ఉన్నట్టుగానే దళితులనేంటి అలాగే బీసీలనేంటి కూడా ఇప్పుడు కూడా హత్యలు చేస్తూ ఉంది. మేము వెంటనే కేసు నమోదు చేసి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాం.